కాంగ్రెస్ పార్టీని 51,094 ఓట్లతోని ఇక్కడ గెలిపించారు. మాజీ జడ్పీటీసీ ఎల్ఏ గారు వెళ్తూ రావాలని మనం చేస్తున్నాం. నాకు అవ్వడా మరి నువ్వు సాట్ల మందిరం నుంచి ఎట్లా మర్తి ఒక ఓటేసింది, తుంగతుర్తి ఒక ఓటేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి కావడానికి తుంగతుర్తి గడ్డ శంకరావం పూరించింది. ఎవరు అనిపించింది? గతంలో ధరణి అనే ఒక విధానం ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, ఆ ధరణి ద్వారా పొరపాటున వాళ్ళ పేరు పడితే వారి భూమి లేకుండా ఏం లేదు, ఈ భూమి అంతా నాదే, నాకు పట్టం ఉందని చెప్పి ఈ విధంగా కొట్లాడుకున్న సందర్భాలు మనం చూసినాం. అన్నదమ్ముల కొట్లాడలు, గిడ్డ పంచిన కాడ కొట్లాడలు, పెండదీప కాడ కొట్లాడలు, బాయిబొంద కాడ కొట్లాడలు, ఈ విధంగా రకరకాలుగా ఈడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు. ఇవన్నీ కూడా మార్పు చేయాలంటే ఇంతకుముందు ధరణిలో ఎంఆర్ఓకు అధికారం లేదు, ఆర్టీఓ గారికి అధికారం లేదు, కలెక్టర్ గారికి అధికారం లేదు. ఎవరికైనా అధికారం ఉందో కోర్టు పోవాలి. వాడు కోర్టు పోయి తిరిగి వాడు వచ్చిందా కూడా సమస్య పరిష్కారం కాదు. కనుక దీన్ని మార్పు చేయాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని దగ్గర పెట్టుకొని మంత్రివర్గంలో చర్చ చేసి భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొద్దాం. ఈ చట్టం ద్వారా పేదవాడు కూడా పోయి తహసీల్దార్ దగ్గర దరఖాస్తు ఇచ్చే, నా భూమి ఈ విధంగా అక్రమంగా గురైపోయింది, లేకపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కనుక దానికి సరి చేసి నా భూమి నాకు ఇప్పి అనే హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. తహసీల్దార్తో కాకపోతే ఆర్టీఓతో కాకపోతే కలెక్టర్ దగ్గరికి దాదాపుగా 90%, 190% కూడా ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరనే పరిష్కారమే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ విధంగా కల్పించడం జరిగింది అవకాశం. కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీనికి మంత్రివర్గంలో ఉండబడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు. మన జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రులు వెంకరెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. వారి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను ఆ ప్రయత్నంలో భాగంగా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సాక్షి చేసుకొని వచ్చినప్పుడు మీ ఊరికి గ్రామ పంచాయతీ దాదాపు 15 లక్షలతో సీసీ రోడ్లు కూడా ఇక్కడ ఇచ్చినాం. 20 లక్షల 20 ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా?